బజారుకెళ్తే కూరగాయలతో పాటు ఓ కొత్తిమీర కట్ట విధిగా కొనుగోలు చేస్తూ ఉంటారు వినియోగదారులు. కొత్తిమీరకు, ధనియాలకు ఏడాది పొడవునా డిమాండ్ ఉంటుంది. ధనియాల పంట, కొత్తిమీర కోసం గింజలను సుగంధ ద్రవ్యాలుగా వాడుతూ ఉంటారు. స్వల్పకాలిక పంట కావడం, విత్తనాలతో సాగు చేసే సౌలభ్యం ఉండడంతో పాటు కొత్తిమీరకు భారీ గిరాకీ ఉండడంతో ఈ పంట సాగుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. తక్కువ నీటితో వర్షాధారంగా కొత్తిమీర సాగు చేసుకోవచ్చు. చీడపీడల సమస్య కూడా తక్కువే. సాగునీటి ఆధారంగా దిగుబడులు పెరుగుతాయి. మరి ఇవాల్టి నేలతల్లి కార్యక్రమంలో కొత్తిమీర సాగు విధానం గురించి తెలుసుకుందాం. ధనియాలు మన దేశంలో పురాతన కాలం నుంచి పండుతున్న సుగంధ ధాన్యాల్లో ఒకటి. వీటిలో అనేక ఔషధ విలువలుంటాయి. ధనియాల మొక్కలనే కొత్తిమీర అంటారు. కరివేపాకు తర్వాత దీన్ని ఆహారంలో సువాసన కలిగించే ఆకుగా ఎక్కువగా ఉపయోగిస్తుంటాం. దేశంలో ధనియాల ఉత్పత్తికి రాజస్థాన్ తర్వాత స్థానం ఆంధ్రప్రదేశ్దే. రాయలసీమ 4 జిల్లాల్లోనూ, కోస్తాలో ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోనూ, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లోనూ ధనియాల సాగు చేస్తుంటారు. గిరాకీ, మంచి ఉత్పాదకత, సాగులో తక్కువ సమస్యల వల్ల దీన్ని వివిధ పంటలకు ప్రత్యామ్నాయ పంటగా పరిగణిస్తుంటారు. మురుగునీరు పోయే సౌకర్యం ఉన్న ఇసుక, ఒండ్రు నేలలు ఈ పంట సాగుకు అనుకూలం. వర్షాధార పంటకు ఒండ్రు నేలలైతే మేలు. ఉదజన సూచిక 6 నుంచి 8 మధ్య ఉండాలి. 20 నుంచి 25 డిగ్రీల ఉష్ణోగ్రత అనుకూలం. మంచు రహిత, చల్లని, పొడి వాతావరణంలో ఆకుల అభివృద్ధి బాగుంటుంది. హెక్టారుకు 1.5 కిలోల చొప్పున అజోస్పైరిల్లం జీవన ఎరువును వాడి విత్తన శుద్ధి చేస్తే మొక్కల సాంద్రత పెరుగుతుంది. వర్షాధార పంటలో నీటి ఎద్దడి తట్టుకునేలా చేసేందుకు లీటరు నీటిలో 10 గ్రాముల పొటాషియం డైహైడ్రోజన్ ఫాస్ఫేట్ను కలిపి తయారు చేసిన ద్రావణంలో 16 గంటల పాటు శుద్ధి చేయాలి. కిలో విత్తనానికి 4 గ్రాముల చొప్పున ట్రైకోడర్మా విరిడితో విత్తన శుద్ధి చేస్తే వడలు తెగులు నుంచి కాపాడుకోవచ్చు. ధనియాల్లో వివిధ రకాలున్నాయి. అందులో స్వాతి రకం 80 నుంచి 85 రోజుల పంటకాలం, స్వల్పకాలిక పంట, బూజు తెగులు తట్టుకుంటుంది. హెక్టారుకు 900 కిలోల దిగుబడి వస్తుంది. సింధు రకం మధ్యకాలిక పంట, 95 నుంచి 100 రోజుల పంటకాలం, గింజ మధ్యస్థంగా ఉంటుంది. హెక్టారుకు 1050 కిలోల దిగుబడి వస్తుంది. సాధన మధ్యకాలిక పంట, 70 సెంటీమీటర్ల వరకు పెరుగుతుంది. గింజలు, ఆకుల కోసం సాగు చేయొచ్చు. పేనుబంకను తట్టుకుంటుంది. నల్లరేగడి నేలల్లో దిగుబడి ఎక్కువగా ఉంటుంది. హెక్టారుకు 1000 నుంచి 1100 కిలోల దిగుబడి వస్తుంది. ఇక సుధ రకం 80 నుంచి 98 రోజుల పంట, గింజలు మధ్యస్థ పరిమాణంలో ఉంటాయి. దిగుబడి హెక్టారుకు 850 నుంచి 1200 కిలోల వరకు వస్తుంది. సుగుణ 90 నుంచి 95 రోజుల పంట, హెక్టారుకు 750 నుంచి 1350 కిలోల దిగుబడి వస్తుంది. సురిచి ఈ రకం 35 నుంచి 55 రోజుల్లో కోతకు వస్తుంది. 2.5 నుంచి 4.5 టన్నుల కొత్తిమీర దిగుబడి ఇస్తుంది. సుస్థిర 85 నుంచి 90 రోజుల పంట, హెక్టారుకు 12 నుంచి 14 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. సాగునీటి ఆధారంగా అయితే హెక్టారుకు 10 నుంచి 15 కిలోల విత్తనాలు వాడాలి. అదే వర్షాధారంగా అయితే 20 నుంచి 25 కిలోల విత్తనం అవసరం. తాజాగా సేకరించిన విత్తనాల కంటే 15 నుంచి 30 రోజుల పాటు నిల్వ ఉంచితే విత్తనాలు బాగా మొలకెత్తుతాయి. 12 నుంచి 24 గంటల పాటు నీటిలో నానబెట్టగా మొలక శాతం ఎక్కువగా వస్తుంది. విత్తనాన్ని చేతితో 2గా విడదీసి నాటాలి. వరుసల మధ్య 30 నుంచి 40 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 15 సెంటీమీటర్ల దూరం పాటించాలి. 3 సెంటీమీటర్ల లోతులోనే నాటాలి. 10 నుంచి 15 రోజుల్లో విత్తనం మొలకెత్తుతుంది. చివరి దుక్కి
కిలో 10 టన్నుల బాగా చివికిన పశువుల ఎరువు వెయ్యాలి. వర్షాధారంగా లేదా సాగునీటి ఆధారంగా సాగు చేసే విధానంతో వాడాల్సిన ఎరువుల మోతాదు మారుతుంది. సాగునీటి వసతి ఆధారంగా అయితే హెక్టారుకు 30 కిలోల నత్రజని, 40 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాష్నిచ్చే ఎరువులను వాడాలి. అదే వర్షాధారంగా అయితే 20 కిలోల నత్రజని, 30 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాష్నిచ్చే ఎరువులు వాడాలి. నీటి వసతి ఉంటే నాటిన 30 రోజుల తర్వాత 15 రోజుల వ్యవధిలో నేలలో తేమను బట్టి నీటి తడులు ఇవ్వాలి. పంట సాగులో తెగులు, పురుగు నివారణకు సరైన సస్యరక్షణ చర్యలు తప్పనిసరి. పేనుబంక నివారణకు లీటరు నీటికి 2 మిల్లీలీటర్ల మిథైల్ డెమటాన్ లేదా డైమిథోయేట్ను పిచికారీ చేయాలి. పంటకు బూజు తెగులు సోకితే కిలో విత్తనానికి 10 గ్రాముల చొప్పున సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్తో విత్తన శుద్ధి చేయాలి, లేదా లీటరుకు 2 గ్రాముల చొప్పున పైపాటుగా పిచికారీ చేయాలి. హెక్టారుకు 1 కిలో చొప్పున డీనో క్యాప్ను మొదటి తెగులు లక్షణాలు కనిపించిన వెంటనే ఓసారి, 10 రోజుల తర్వాత మరోసారి పిచికారీ చేయాలి. వడతెగులు వచ్చినట్లయితే హెక్టారుకు 5 కిలోల సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్ను ఈ తెగులును నియంత్రించవచ్చు. గింజకు బూజు సోకితే గింజ కట్టిన 20 రోజుల తర్వాత హెక్టారుకు 500 గ్రాముల చొప్పున కార్బండిజం పిచికారీ చేసి నివారించవచ్చు. పంట రకం కాలాన్ని బట్టి 90 నుంచి 110 రోజుల్లో కోతకు వస్తుంది. ధనియాలు ఆకుపచ్చ రంగు నుంచి గోధుమ రంగులోకి మారే సమయంలో కొయ్యాలి. ఆలస్యమైతే కోత సమయంలో గింజలు రాలటం, ఆ తర్వాత శుద్ధి సమయంలో ధనియాలు పగిలిపోతాయి. వర్షాధారంగా అయితే హెక్టారుకు 400 నుంచి 500 కిలోల దిగుబడి వస్తుంది. అదే సాగునీటి ఆధారంగా అయితే హెక్టారుకు 600 నుంచి 1200 కిలోల దిగుబడి వస్తుంది. కొత్తిమీర కోసమైతే 30 నుంచి 40 రోజుల తర్వాత మొత్తం మొక్కను పీకి మార్కెట్కు తరలించాలి. హెక్టారుకు 6 నుంచి 7 టన్నుల దిగుబడి వస్తుంది. కొత్తిమీర కోసమైతే ఒకేసారి పొలమంతా విత్తనం వేయకుండా దఫాలుగా వేస్తే మార్కెట్ అవసరం మేరకు తరలించవచ్చు. ధనియాల ఉత్పత్తికి గాని, కొత్తిమీర ఉత్పత్తికి గాని విత్తనాలు అవసరం. ఈ పంట విత్తనాల ద్వారానే ప్రవర్తనం చేయబడుతుంది. అయితే ప్రధానంగా సూటి రకాలు, కంపోజిట్ రకాల్లో విత్తనాల లభ్యత, నాణ్యత తక్కువ. కాబట్టి రైతులు ధనియాలలో సొంత విత్తనోత్పత్తి చేపట్టొచ్చు.